నేడు రామకృష్ణపూర్ పట్టణం లోపల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల కార్యకర్తలకు ఒకే దేశం ఒకే ఎన్నిక యొక్క అంశం మీద అవగాహన కల్పించడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్షాప్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. భారతదేశంలో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఈరోజు నేడే మోడీ గారు వచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి అంశం కాదు. ఇది 1980 లోపల అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ ఎలక్షన్ కమిషను అప్పుడున్న ప్రభుత్వానికి ఈ యొక్క రోజు ఎలక్షన్లు నిర్వహించడం, ప్రతి సంవత్సరం ఎలక్షన్ నిర్వహించడం, ప్రతి నెల ఎన్నికలు నిర్వహించడం అనేది సమస్యాత్మకంగా మారిపోయి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల విధానాన్ని మనం మార్చాలి. ఎప్పుడైతే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957లో కావచ్చు, 62లో కావచ్చు, 67లో కావచ్చు జరిగినటువంటి ఏకరూప ఎలక్షన్, ఒకేసారి ఎలక్షన్ జరిగింది. అప్పుడు అనేక కారణాల వల్ల ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని రాష్ట్రాల లోపల రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కావచ్చు, ఓసారి కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల ఈ యొక్క ఎన్నిక ఈరోజు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కేంద్రం కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే కేంద్రంతో ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. మిగిలిన రాష్ట్రాలన్నిటి కూడా సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కోడ్ తోటి నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు. అదేవిధంగా పార్లమెంటరీ బలగాలు కూడా వాళ్ళ డ్యూటీలను నిడిచిపెట్టి వచ్చి ప్రతిరోజు ఈ ఎలక్షన్ల నిర్వహణ కోసం వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నటువంటి సందర్భం లోపల ఉన్నది. కాబట్టి రామ్నాథ్ కోవింద్ గారు ఆధ్వర్యం లోపల మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి దాని మీద విస్తృతమైనటువంటి సమాలోచనలు జరిపి పెద్ద ఎత్తున దాని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్ లోపల ప్రవేశపెట్టింది. ఈ యొక్క పార్లమెంట్లో కూడా జేపీసీకి ఇవ్వడం జరిగింది. జేపీసీ తోటి మరి చర్చలు జరిపి త్వరలోనే పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం చేసి దేశం లోపల జమిలీ ఎన్నికలు నిర్వహించి దేశం మీద ఆర్థిక భారం తగ్గించి ఏదైతే ఇవాళ ఆర్థిక స్థితి లోపల 5వ స్థానం లోపల ఉన్నదో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ దేశం ఆర్థికంగా మెరుగుపడి 3వ స్థానానికి ఎదిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి మనము ఆమోదించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా రామకృష్ణపూర్ పట్టణం లోపల అనేకమైనటువంటి సమస్యలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉన్నదో గేట్ సమస్య. ఈ గేట్ సమస్య వల్ల నాడు బల్క సుమన్ గారు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి అయ్యా ఈ రామకృష్ణపూర్ మున్సిపాలిటీకి మరి ఫ్లైఓవర్ బ్రిడ్జి అవసరం ఉన్నదని చెప్పి నిధులు ఇచ్చినప్పటికీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో నాడు బల్క సుమన్ కావచ్చు, నేడు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, ఆ పనుల లోపల చొరవ చూపకపోవడం, అక్కడ ఉన్నటువంటి చిన్న కేసులను కూడా మరి పరిష్కరించి ఆ పెద్ద మనిషి రూపం లోపల అప్పుడున్న చిన్న కేసు ఉన్నది అనుకున్నామో లాంటిది దాన్ని పిలిచి 2 మాటలు మాట్లాడి వాళ్ళని సెట్ చేసి ఇంత పెద్ద పట్టణానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి ఈ యొక్క వివేక్ వెంకటస్వామి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తక్షణమే మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల, ఈ యొక్క రామకృష్ణపూర్ ప్రజల కష్టసుఖాల పట్ల మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం పనులు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి మీరు బ్రిడ్జి పూర్తి చేయాలని చెప్పి నేను వివేక్ వెంకటస్వామి గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఎన్నికల సమయం లోపల